హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నాకు తెలిసిన టిప్ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. స్టవ్ క్లీన్ చేయడానికి ఇప్పటి వరకు మీరు చాలా టిప్స్ అయితే చూసుంటారు కదా. ఈ టిప్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టీ స్పూన్ సర్ఫ్ తీసుకోవాలి. మీరు ఏ బ్రాండ్ అయినా తీసుకోవచ్చు. అలానే ఒక 2 టీ స్పూన్ రంగోలీ పౌడర్, అదేనండి ఇంటి ముందు వేసుకునే ముగ్గు పిండి వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ విధంగా చేస్తే కనుక జిడ్డు మరకలు లాంటివి ఈజీగా పోతాయి. మీరు కూడా ఒకసారి ఈ టిప్ని ట్రై చేయండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన కొంచెం వాటర్ అనేది జల్లుకోవాలి. ఈ విధంగా జల్లుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇందులో ముగ్గు పిండి కలిసి ఉంది కాబట్టి సర్ఫ్ ఏం కాదు, కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఈ విధంగా జల్లుకున్న తర్వాత ఒక 5 నిమిషాల వరకు ఉంచి స్క్రబ్తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇలా ఒక 2-3 నిమిషాల వరకు స్క్రబ్తో క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ప్రతిరోజు ఉదయం లేవగానే ఈ పని అయితే చేసుకుంటూ ఉంటాం కదా. ఎక్కువ సర్ఫ్ కానీ ఎక్కువగా సోప్ అనేది పెట్టకుండా ఈ టిప్ని మీరు ఫాలో అయ్యి కనుక ప్రతిరోజు ఈ విధంగా క్లీన్ చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. మీరు ఇది తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ విధంగా స్క్రబ్తో ఈ విధంగా చేస్తే కనుక జిడ్డు మరకలు, ఆయిల్ పడిన మరకలు అన్నీ కూడా నీట్గా క్లీన్ అయిపోతాయి. నేనైతే డైలీ ఈ విధంగానే చేస్తాను. నాకైతే మాత్రం మంచి రిజల్ట్ అయితే కనిపించింది. మీరు కూడా ఇది తప్పకుండా ట్రై చేయండి. చాలామందికి వంట చేసే ముందు స్టవ్ అనేది క్లీన్ చేసుకోవడం అలవాటు. స్టవ్ అనేది క్లీన్గా లేకపోతే చాలామందికి నచ్చదు. అలాంటి వారికి ఈ టిప్ అయితే బాగా యూజ్ అవుతుంది. ఈ టిప్ కనుక మీరు ఫాలో అయితే రిజల్ట్ అనేది బాగుంటుంది. ఈ విధంగా స్క్రబ్తో ఒక 5 నిమిషాల పాటు క్లీన్ చేసుకుంటే కనుక చాలా అంటే చాలా బాగుంటుంది. రిజల్ట్ చూస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకొని ఈ విధంగా క్లీన్ చేస్తే కనుక నీట్గా వచ్చేస్తుంది. మళ్ళీ వాటర్లో తడిపి మళ్ళీ అదే క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ క్లాత్ ఈ విధంగా చేస్తే కనుక జిడ్డు మరకలు, ఆయిల్ మరకలు అన్నీ క్లీన్గా వాష్ అవుట్ అయిపోతాయి. మీకు ఈ టిప్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతగానో యూజ్ అవుతుంది. ఈ విధంగా క్లీన్ చేస్తే కనుక నీట్గా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా క్లీన్గా కనిపిస్తుందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ టిప్ ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.